గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన ఇలాంటి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. సో తప్పేం లేదు, వేణుస్వామి నిజాలే చెప్తున్నాడు అని ఒక క్లారిటీకి వస్తున్నారు. సో దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. నేను అనేది ఏంటంటే, నేను ఎప్పుడు భయపడతా అంటే, నేను సమాజానికి, శాస్త్రానికి, తంత్ర మార్గానికి, అమ్మవార్లకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు నిజంగానే ఖచ్చితంగా నాకు భయం ఉంటుంది. రెండవది, నేను ఎక్కువ కాలం సమాజంలో మనుగడ సాగించలేను. ఎందుకంటే మనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ కెమెరా పెట్టుకొచ్చిండు, సెల్ ఫోన్ల కెమెరా ఉందా, చెప్పుల కెమెరా ఉందా, తలకాయ కెమెరా ఉందా, గుండీల కెమెరా ఉందా తెలియనప్పుడు నేను నిజంగానే లంగ పనులు చేస్తే ఈ పాటికి నాది వెండి తెర మీద ఐమాక్స్ వేసి చూపిద్దురు. వేణుస్వామి చేసే లంగ పనులు ఇన్ని రోజులు ఎందుకు ఏం దొరుకుతలేవు అంటే నేను ఏం చేస్తలేను కాబట్టి. నిజంగానే వేణుస్వామి లంగ పనులు చేస్తే ఎంతసేపు దొరకబట్టడానికి? ఎవడు ఇప్పుడు నేనున్న శివని టార్గెట్ చేయాలంటే 10 రోజులు నాది కాదనుకుంటే శివ ఎన్నిసార్లు పోతాడు బాత్రూమ్లో అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు. అది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. నన్ను నువ్వు టార్గెట్ చేసినా నీకు అంతే వర్తిస్తుంది, నేను టార్గెట్ చేసినా అంతే. నువ్వు ఎన్నిసార్లు ఆవలిస్తున్నావు కూడా నేను లెక్క పెట్టగలుగుతా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో పెద్ద విషయం ఏముంది ఇక్కడ? ఎవరు శుద్ధపూస కాదు కదా. నీకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, నాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. సో నేను బౌండరీస్కి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడ తప్పులు చేయట్లా. నేను సమాజానికి విరుద్ధం నేను రేపులు, మర్డర్లు, మానభంగాలు చేస్తే నన్ను సేమ్ యాజ్ శిక్షిస్తుంది న్యాయస్థానం. నేను అట్లాంటి పనులు చేయట్లా. నేను నా సబ్జెక్టుకు లోబడి, నాకున్నటువంటి చరిత్రకు లోబడి, శాస్త్రానికి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడా తప్పుడు పనులు చేయట్లా. ఒకవేళ తప్పుడు పనులు నేను సమాజానికి తెలియకుండా చేసినా అమ్మవారు నన్ను నాశనం చేస్తుంది. ఊరుకోదు అమ్మవారు. ఎందుకంటే ఇలాంటి విద్యలు మనం తప్పు చేస్తే ఫస్ట్ దహనం అయ్యేది మేమే. మమ్మల్ని దహించేస్తుంది అమ్మవారు మేమేమైనా తప్పు చేస్తే, ఉగ్రదేవతల విషయంలో, వామాచారంలో. సో అందుకని మేము తప్పులు చెయ్యం ఎక్కడ. అలా మా జోలికి వస్తే కూడా అమ్మవాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే అందుకనే మా జోలికి రారు ఎవ్వరు. జనరల్గా వామాచార తంత్ర మార్గంలో ఉండే వాళ్ళ జోలికి ఎందుకు పోరు అంటే, ఇది ఎందుకు వీళ్ళతో తలకాయ నొప్పి, వీళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తారు, డేంజర్, వీళ్ళతో పోవద్దు. ఎందుకంటే మేము ఊరుకున్న అమ్మవాళ్ళు ఊరుకోరు. అందుకని మేము జనరల్గా ఎవరి జోలికి పోము. మేము వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటా. సో దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. యాక్చువల్లీ నేను నార్మల్గా మీ ఇంటర్వ్యూ చేస్తానన్న టైంలో మళ్ళీ ఇంకొకసారి మన ఇంటర్వ్యూ అంటే చాలామందికి ఇష్టం అన్నమాట. అయితే వేణుస్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, స్వామి అనేది మీరు పెట్టుకున్నారా, పిలవాలా, ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్వామి అది వేణుస్వామి అంటే? విమర్శిస్తుంటారు చాలామంది, ఈయన స్వామీజీ ఏంది అని. నేను స్వామీజీ అని చెప్పలా. వేణుస్వామి అనేది ఒక వ్యక్తిని పిలిచే విధానం ఉంటుంది. శివ ఉన్నాడు, కొంతమంది శివను యాంకర్ శివ అంటారు, లేదా డార్లింగ్ శివ అంటారు. ఇంకా నేను నానా ఏంది నానా అంట. సో నానా అనేది నీ ఇంటి పేరు కాదు కదా. సో వేణుస్వామి అంటే వేణు పరాంకుశం అని నన్ను తిట్టాలనుకున్న 2-3 వేణు పరాంకుశం, నువ్వు వేణుస్వామి కాదు, నేను స్వామీజీని కాదురా అయ్యా. స్వామీజీ అంటే ఇట్లాంటి పనులు మంది ఎందుకు తాగుతావు, ఇవి ఎందుకు చేస్తా? నేను కూడా సన్యాసం జెండా పట్టుకొని నా పని నేను చేసుకుంటాను. నేను ఎందుకు చేసుకుంటా ఇవన్నీ పనులు? సో స్వామి అనేది పిలవడంలో అలవాటు. ఇప్పుడు గుళ్ళో పంతులు ఏమని పిలుస్తావు? స్వామి, గురుగారు, స్వామి అని పిలుస్తావు కదా. స్వామీజీ, స్వామి. మరి ఇప్పుడు ఆయన స్వామి ఎందుకు అని నీ గల్లబట్టి కొట్టాలన్నా ఇప్పుడు నేను? అరే ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ అయ్యా, అంతే. వేణుస్వామి, ఇప్పుడు స్వామి అనేది నా పద్మశ్రీయా? నేను గుంజుకొచ్చుకున్నాను ఏమన్నా? పద్మ విభూషణ, ఆస్కారా? మరి స్వామి అనగా ఎందుకు గాలుతుంది? అరే అయ్యగారిని, పంతులను స్వామి అని పిలుస్తారు. దీనికి పెద్ద రచ్చంది. చివరికి ఎక్కడికి వచ్చింది నా బతకంటే, నన్ను స్వామి అన్నా నువ్వు ప్రశ్న అడిగే దగ్గరికి వచ్చింది. జస్ట్ అడుగుతున్నాను, గిదా ఏ నీ అమ్మ స్వామి కూడా పెట్టుకోవద్దా నా బతుకు? గిదే నా పరిస్థితి. ఇక జనాలే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని వల్ల 2 తెలుగు రాష్ట్రాలకు గాని, మా ఇంటి ముందర కుక్క పిల్లకు గాని, మా ఇంటి ముందర పిల్లి పిల్లకు గాని, నా ఆఫీసులో కుక్కలకు గాని, నా ఫామ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అసలు ఎవరికైనా ఎఫెక్ట్, ఈ స్వామి అనే పేరుతో ఎవరికైనా ఎఫెక్ట్ అయిందా? నేనేమన్నా డాక్టర్ అని పెట్టుకున్నానా, ఆర్థోపెడిషన్ అని పెట్టుకున్నానా, జనరల్ సర్జన్ అని పెట్టుకున్నానా, ఎమ్మెల్యే అని పెట్టుకున్నానా? ఏం స్వామి అయ్యా, అది కూడా జనాలు పిలిచిన పేరు. స్వామి గారు చెప్పండి అని నువ్వే అంటావు. సరే వాళ్ళు కోరుకుంటారు ఏమరా వేనుగా అనుమంటారు, అనుమానం మరి అట్లా కూడా. అంటే వాళ్ళ మనసు అది ఉందేమో స్వామి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని. అంటే లైక్ స్వామీజీయా, లైక్ స్వామికి స్వామీజీకి చాలా తేడా ఉంది. నేను స్వామీజీని కాదు, జనాలు పంతులుగా భావించి తెలంగాణ పంతులను అయ్యగారు అంటారు, అట్లనే గుడిల పంతులను స్వామి అంటారు. అంటే దిస్ ఈజ్ ఎ రెస్పెక్ట్. స్వామి అనేది ఒక రెస్పెక్ట్, ఒక మనిషిని పిలవడంలో ఒక రెస్పెక్ట్. సో ఎలాగైతే ప్రస్తుతం తెలుగు మీడియాలో
డ్రైవర్ దగ్గర నుండి కెమెరామెన్ దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులను ఎట్లా చెప్పుకుంటుర్రో చివరికి న్యూస్ రీడర్ జర్నలిస్టే, లైట్ మెన్ జర్నలిస్టే, డ్రైవర్ జర్నలిస్టే, అంటే ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ కార్డు తీసుకొని జర్నలిస్ట్ అని ఎట్లా చెప్పుకుంటుర్రో అట్లా నేను గుళ్ళో పంతులు స్వామి అని పిలిచినట్టుగా నన్ను కూడా స్వామి అని పిలుస్తున్నారు అంతే. ఇది స్వామి అంతే. ఇది దీనికి ఇది డాక్టరేట్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అన్నిటికన్నా ముఖ్యము ఇది పద్మశ్రీ కాదు. నేను నిన్న ఒక 2 రోజుల క్రితం నేను ప్రగతి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదైతే తీసుకొచ్చారో అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అంటే అడిగితే ఈ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ పూజలు ఏదైతే ఉన్నాయో నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న. దానికి మీరు ఏమంటారు? మీ వల్లే గెలిచింది, అసలు నా వల్ల గెలిచింది అనే అంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు. ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే 100కి 1000% ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా, ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత దరిద్ర నా కొడుకులు ఇంకొకరు లేరు ప్రపంచంలో. ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను, ఒక కాల్గర్ను కూడా, సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి. సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి, ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి? నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ. నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పినా అసలు సిగ్గు శరం ఉందా మాట్లాడే వాళ్లకు? అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి? ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది? నాకు అర్థమైతలేదు. నాకు అర్థం కాని విషయం అంటే ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా చెప్పినా? లేదు. నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు. నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయట పెట్టినా అంటే, అరే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన. వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను. ఇప్పుడు కూడా కెమెరాముఖంగా చెప్తున్నా, ప్రగతి గారు నా వల్ల కొట్టలా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, బగాలముఖి అమ్మవారి వల్ల, నేను ఆమె చేసిన తారా పూజ వల్ల, ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిరు. వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు. వేణుస్వామికి సంబంధం లేదు. ఆమె హార్డ్ వర్కరు, చాలా కష్టపడ్డరు, ఆమె డిజర్వ్ దీనికి. ఆమె కొట్టి ఒక మెడల్ సాధించారు. సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. దీంట్లోనే కాదు, ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు. వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు. వేణుస్వామి పూజలు చేస్తున్నాడు, దానికి సంబంధించిన 10 పొలమో రూపాయో ₹1 తీసుకుంటాడు. కొంతమంది దగ్గర తీసుకోను, అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. చాలా మందికి ఈ విషయం తెలియదు. నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను 100 మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో 2 దగ్గరనో డబ్బులు తీసుకున్నా. మిగిలిన 98 మందికి నేను ఫ్రీగా పూజ చేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది. నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటి వరకు తీసుకోలేదు. చాలా మంది అనుకుంటారు నేను ఫోటోలు బయట పెట్టిన సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ. ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా. ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో. ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్నా అంటే నా కోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది. సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పబ్బు కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేనా కారకుని? కాదు కదా. అంటే అంత ఎదవనా కొడుకుని కాదు కదా నేను. ఎవరిదో సంబంధించిన క్రెడిట్ లాక్కునే అంత నిషదరిద్రుని నేను కాదు. నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరు లేరు కాబట్టి, పొద్దున్న లేస్తే తన్నుక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి, వెంకటేశ్వర స్వామిని నమ్మండి, నీకు ఆయన అండగా ఉంటాడు, అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం చేసేటువంటి ఒక వ్యక్తిని. సో నా దగ్గరకు వచ్చినందుకు నేను ఆమెకు పూజ చేసిన. సో దీన్ని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని కూడా కాంట్రవర్సీ. నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన, నా గురించి ఒక 15 నిమిషాల ప్రోగ్రామ్. ఏమని తెలుసా? ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీ కళ చెప్పిండా? వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలా?
ఏడ చెప్పిండ్రా వీడియో ప్లే చేయి, వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంది తెలుసా? మేము ఎక్కడనో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం. కానీ నేను అదే చెప్తున్నా, మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మీకు తెలియకుండా జరుగుతుంది. చెయ్యండి, అదే చెయ్యండి. నేను చెప్తానే ఉన్నా, వద్దు వద్దు వద్దు. ఎందుకంటే నెగిటివ్ చాలా తొందరగా వెళ్తుంది జనాల్లోకి. ఇప్పుడు నన్ను తిట్టాలని పెట్టిన నేను వీడియోలు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 100 వీడియోలలో 90 వీడియోలు ఎట్లా పెట్టిరంటే ప్రగతి గారు నా వల్లనే గెలిచిర్రు అన్నట్టుగా తమ్మునేలు చేసి పెట్టుకోరు. నిజంగా నాకు అవసరం ఎందుకు ఉంటుంది అంటే, నాకు కొద్దిగా సిగ్గు శరము చీము నెత్తురు నాకు కూడా ఉంది కదా. ఆమె కష్టపడ్డ దానికి నేను ఎందుకు ఆలోచిస్తా అట్లా? అంటే కనీసం సెన్స్ లేదు కదా. అరే కష్టం ఉంటుందిరా అయ్యా, మీకేం తెలుసురా కష్టాలంటే? మీలాగా తల్లిని చెల్లిని డేట్లలో ఉంటే అంటే మెన్సెస్లో ఉంటే అర్థం చేసుకోలేనటువంటి దరిద్రపు కొట్టు లైఫ్ కాదు నాది. నాది చాలా పద్ధతి లైఫ్. ఒక ఆడది 4 రోజుల పాటు కష్టం పడుతుంటే ఆ కష్టంలో ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎంత కష్టపడుతుంది, ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టపడుతుంది, ఒక యాంకర్ ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోగలిగిన మగవాడిని నేను. మీలాగా లుచ్చనా కొడుకుని కాదు నేను, మీలాగా దరిద్రం ఉండా కొడుకుని కాదు నేను. సో నాకు ఆ విలువ తెలుసు. అట్లాంటిది ఒక అమ్మాయి కష్టపడి వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది లేదా సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనుకుంటా తప్ప నేను వ్యక్తిగతంగా ఆమె క్రెడిట్ను కొట్టేసేంత లుచ్చనా కొడుకుని కాదు. లేకపోతే డబ్బులు లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుని అడుక్కుంటా కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేసి ఆమె క్రెడిట్ లాక్కునేంత దరిద్రం నా కొడుకుని కాదు. అట్లాంటి తమ్మునేల్స్ మీరు కావచ్చు, నేను కాదు. వేణుస్వామి గారు మంచి మాట్లాడతారు అండ్ ఆయన అందరి గురించి బాగా చెప్తారు. ఆయన చెప్పినవి కొన్ని జరుగుతాయి, జరిగినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మాటలు అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు కదా, అది ఓకేనా? ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పినప్పుడు బట్టలు కూడా ఇప్పేసిన అంటే ఇంకా మరి ఇంకేం చేయాలి నాన్న? ఒక పద్ధతి ఉంటుంది. బట్టలు కూడా ఇప్పేసిన, ఏమున్నాయి అని గుంజుకుంటారు నా దగ్గర. నా బాడీ మీద ఏమైనా ఉండాలి కదా. గుండెకాయ గుంజుకుంటా, కిడ్నీ గుంజుకుంటా, లివర్ గుంజుకుంటా అంటే దాన్ని కూడా ఇచ్చేయమంటావా? ఇప్పుడు మనిషికి ఒక ఓపిక ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది, ఒక లిమిట్. ఇప్పుడు నా దగ్గర నా సెల్ ఫోన్లో, నా దగ్గర మ్యాటర్లో, నా ల్యాప్టాప్లో, నా హార్డ్ డిస్క్లో కొన్ని 100 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి వాడు స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద తోపైనా 10 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగిన శక్తి నాకుంది, అంత నెట్వర్క్ నాకుంది. చివరికి వాని ఆటోబయోగ్రఫీ మొత్తం తెచ్చి నా ముందర పెట్టుకుంటా. అంటే వాడి పర్సనల్ వ్యవహారాలు కూడా తెచ్చుకోగలిగిన శక్తి నాకుంది. యు నేమ్ ఇట్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ టీవీ ఛానల్ ఓనర్, యాజ్ ఎ సెలబ్రిటీ, యు నేమ్ ఇట్. నువ్వు ఎంత పెద్ద తోపుని చెప్పుకుంటావో చెప్పుకో. వాని ఆటోబయోగ్రఫీ 10 నిమిషాల్లో తెచ్చి నా ముందర పెట్టుకుంటా. 1 TB తెస్తా. మరి నేను బట్ట కాల్చి మీద వేయాలంటే ఎట్లుంటుంది? నేను పర్సనల్గా తీసుకుంటే ఎట్లుంటుంది? నేను పెట్టే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రతి పోస్టు బాహుబలిలాగా ఉంటుంది. ఎవరి గురించి అయినా సరే ఇక భరిస్తుండు కదా అని నెరీ ఘోరం చేస్తే పిల్లిని కూడా రూమ్ వేసి కొడితే పూల్ అవుతుంది. ఎందుకు? దెర్ ఈజ్ అ రీజన్. మనకు గట్టు పంచాయతీ లేదు, మనం ఏమి వ్యాపారంలో పంచాయతీ లేదు, మనం సడ్డకులం కాదు, సో మనం బంధువులం కాదు. మనకి ఏం పంచాయతీలు ఉన్నాయి? మీరు నా మీద ఎందుకు పెట్టాలి? సో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వచ్చినాక ఎవడైనా ఒక బరస్ట్ అవుతాడు. ఇంకా బరస్ట్ కాలా నేను. బరస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్లాంటి బాహుబలి సీక్వెన్స్లు వస్తాయి. సో బరస్ట్ కాలా, నేను కాలేదు. గివి కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వే అడిగినావు. ఇప్పుడు ప్రగతి ఆమెకి ఏం సంబంధం? పాపం ఆమె కష్టపడి సంపాదించుకున్నదని నాకంట కట్టి అంటే నన్ను సమాజంలో ఎదవం చేయాలి అనేది ఇక్కడ టార్గెట్. నేను అనే పాయింట్ ఏంటంటే అది కాదు కదరా బాబు. నేను ఆ మాట చెప్తే ప్లే చేయండి, ఇది వేణుస్వామి అని ప్లే చేయండి. సమ్మక్క సారక్క జాతరలో విపరీతంగా మద్యము మాంసము ఏరులై పారుతుంది అని నేను చెప్పిన. తప్పేం కాదే, పోయి కళ్ళతో చూడు. రేపు పొద్దున అక్కడ మాంసం ఉంటుంది, మద్యం ఉంటుంది. తెలంగాణ కల్చర్ అది తప్పెట్లయితుంది అనగానే వాడు పెట్టిండు. హిందూ దేవతలను విమర్శించిన వేణుస్వామి. ఇది విమర్శించిన ఇది మీడియా అంటే, న్యూస్ ఛానల్ అంటే నువ్వేం చదవాలి? ఉన్న న్యూస్ ఇట్లా చేతులు కట్టుకొని టేబుల్ మీద చేతులు పెట్టి పలాని ఎమ్మెల్యే గారు పలాని మినిస్టర్ గారి గురించి ఇలా చెప్పారు. శాంతి స్వరూప్ గారు ఉంటుండే ఇంతకుముందు, శాంతి స్వరూప్ టీవీలో ఆయన చెప్తుండే వార్తలు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన అపోజిషన్ లీడర్ గురించి ఇలా అన్నారు, అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రి గారి గురించి ఇలా అన్నారు. ఇప్పుడు నీ అయ్యా జాయిరా డైరెక్ట్ అయ్యింది వీడు సీఎంకు.
డైరెక్ట్ అయిన వీడు డిప్యూటీ సీఎం కు, డైరెక్ట్ అయిన వీడు ఎక్స్ అపోజిషన్ లీడర్ కు. ఏమరా నువ్వు న్యూస్ చదువుతున్నావా, లేకపోతే నువ్వు ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ వా? న్యూస్ అంటే ఏంది? అక్కడ జరిగిన విషయాన్ని జనాలకు వీళ్ళిద్దరు ఇలా అనుకున్నారని నువ్వు చెప్పాలి. అట్లా కాదట, డైరెక్ట్ వీడు డైరెక్ట్ వాంతోనే మాట్లాడుతుండు ఎక్స్ సీఎం తోని. నువ్వు చేసే పెంట కంటే నేను చేసే పెంటనే కాదు, నాది పెంటనే కాదు. అర్థమైందా? జనాలు ఉమ్ముకుంటున్నారు, దరిద్రం అయిపోయింది. మన లాస్ట్ కు నేషనల్ మీడియాలో కూడా బొక్క అయింది మనకు, అయినా మన జ్ఞానోదయం కాదు. ఆడు బట్టలు ఇప్పిండు మొన్న, అయినా మన జ్ఞానోదయం కాదు. మనం అయినా వేణుస్వామి వెనకాలనే తలుగుతాం, ఇక మీ కర్మ. ఇక అయినా పచ్చళ్ళమ్మ వెనక తలుగుతాం, మీ కర్మ. అయినా శివజ్యోతి వెనక తలుగుతాం, మీ కర్మ. అరే వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు రా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇవి వదిలిపెట్టి ఎంతసేపు ఇదేనా అని అమ్మ 2.5 ఏళ్ళ వస్తున్నాము, ఇదే రామాయణం అయిపోయింది. వేరే లేదా? మీకు చిరాకు వస్తుంది? ఎందుకు రాదు చిరాకు? అంటే అసహ్యం వేస్తుంది. అంటే ఒక క్షణము కోపం వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరో మన దగ్గరకు వచ్చి అన్నా నీకు అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదనే, ఎందుకు ఊకుంటున్నావే అని జాతకం బయట పెట్టు. ఒకడు వచ్చి అంటాడు అని జాతకం బయట పెట్టు అంటాడు. అరే వద్దురా, అమ్మవారు చూసుకుంటుంది, మన చేతులతో మనం ఏం చేయొద్దు. షీ విల్ డిసైడ్. మనం వ్యక్తిగతంగా అలవాటు అయిపోతుంది మనకు, అది వ్యక్తిగతమైనటువంటి మా తంత్ర మార్గంలో అట్లా తీసుకోవద్దు చాయిస్. మేము తంత్ర మార్గంలో మేము మందికి ఉపయోగపడే పనులే చేయాలి తప్ప మాకు ఉపయోగపడే పనులు చేయొద్దు. అంటే మేము మా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి పూజలు చేయడం కానీ, లేకపోతే మేమేదో చేసుకోవడానికి పూజలు కానీ మాకు తంత్ర మార్గం యాక్సెప్ట్ చేయదు. మాకు తంత్ర మార్గంలో ఉన్న రూలే అది. అందుకని సమాజంలో చాలా మంది తెలియక ఏమంటారు, వాడు తోపు అయితే వాడు ఎందుకు వేరేటోనికి పూజలు చేస్తాడు, వాడే చేసుకోవచ్చు కదా. పని చేయదు తంత్ర మార్గంలో. సో అందుకని మేము చెయ్యం. మంత్రతంత్ర వేరు 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 వేరు, తంత్ర మార్గం వేరు. అదే దక్షిణాచారం అంటేనేమో వేరు, తంత్ర మార్గం వేరు. వామాచారం అంటే తంత్ర మార్గం. తంత్ర మార్గంలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిమ్మకాయలు ఉంటాయి, శ్రీకాళహస్తిలో చేసినట్టు నిమ్మకాయలు ఉంటాయి, కుంకుమ ఉంటుంది, పసుపు ఉండదు. సో ఇట్ ఈస్ కాల్ డిఫరెంట్. ఇది బియ్యంతో చేస్తాము, పసుపు అంటే అక్షతలు ఉండవు. సో ఇది డిఫరెంట్ ఇది. సో తంత్ర మార్గంలో ఇవి జనరల్గా ఉగ్రదేవతలను పూజించే మా కోసం మేము చేసుకోవడానికి ఉండవు. మేము వ్యక్తి గురించి ఇప్పుడు నీకు సంబంధించిన శత్రువు గురించి పూజలు చేయమంటే నేను చేస్తా, నీకు సంబంధించిన న్యాయ పరిష్కారం నేను చేస్తా, కానీ నేను చేసుకోను. ఎందుకంటే నాకు పని చేయదు అది. అందుకని నేను ఏం చేస్తా అంటే అమ్మవారు చూసుకుంటుంది, మాకు అమ్మవారే ఉంటుంది, మేమేం చేయం అట్లాంటివి. అందుకని వదిలేస్తాం. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళము. అట్లీస్ట్ ఇక మనిషి పుట్టుక పుట్టి కొద్దిగా నేను కూడా పెగ్గేస్తున్నా, నేను కూడా కొద్దిగా కారం ఉప్పు తింటున్నా, అప్పుడప్పుడు ముక్క తింటా కాబట్టి కొద్దిగా కోపం వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఎందుకు కోపం రావద్దు బ్రాహ్మణులకు అంటారు అంటే, బ్రాహ్మణులు వేద పండితులు మాంసాహారాన్ని తింటే కొద్దిగా ఏమంటారు అగ్రెసివ్ అవుతారు. మనం ఈ జనరేషన్ అగ్రెసివ్ కావాలి, కాకపోతేనే ఎక్కుతారు అందరూ. అగ్రెసివ్ అయితేనే యూ డిజర్వ్ ఇట్. నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుట్టినప్పుడు అగ్రెసివ్ కావాల్సిందే. జీవితంలో నీకు లిమిటేషన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారము నువ్వు తినాల్సినటువంటి ఫుడ్ తినవలసిందే. దీంట్లో ఎవ్వడు నిన్ను అబ్జెక్షన్ చెప్పాడు. ఏ కులస్తుడు ఏది తినాలనో అది తినాల్సిందే. సో దాంట్లో అందరూ తింటారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు టాటా బిర్లా లాంటోళ్ళు, అంబానీ లాంటోళ్ళు మంగళ షాపులు పెడుతూ మరి పెట్టొచ్చునా అంటే వాళ్ళు పెడితే తప్పు లేదా? చెప్పుల షాప్ పెడితే తప్పు లేదా? అంటే నీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నువ్వు వేలు పెడుతున్నావు కదా, మరి తప్పు లేదా? మరి అట్లాంటప్పుడు నాలాంటి వాడు మందు తాగితే నీకు వచ్చిన నష్టమే ఉంది? నా వలన అయితే రేటు పెరుగుతలేదు కదా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? సో ఈ కోపం అనేటువంటిది సహజం కదా, ఈ కోపం రావడం అనేది సహజం కదా అని నేను చెప్తున్నా. నేను ఇంకా నేను టాప్ 1 జస్ట్ ఇది 0.1%. సార్ స్వామి గారు, వేణుస్వామి గారు, అది నాకు ఒకటి నేను విన్నా, కామాఖ్య టెంపుల్ దగ్గర లైక్ అమ్మాయిని అబ్బాయిని అంటే సెక్స్ లాంటిది ఒకటి అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ చేయిస్తారు అని విన్నాను. ఉండదా? తప్పు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతారు. అస్సలు అవన్నీ పనికిమాలేవ. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను నీకు. అవన్నీ ఏముండవు. అవి ఓయో రూమ్స్ కాదు కదా, కామాఖ్య దేవాలయం. అది ఓయో రూమ్ కాదు, అది కామాఖ్య దేవాలయం. అది కూడా ఒక పూజ అని ఏం లేదు. అంటే ఇదే చెప్తున్నా. ఇంకా అదిగో తోక అంటే ఇదిగో తలకాయ అనే టైపులో దీన్ని అంటే వేణుస్వామిని తొక్కి నారదీయడానికి నోటికి వచ్చింది వాగడం తప్ప ఏముండదు. అసలు ఉండదు. అట్లాంటివి అన్నీ ఉండవు అసలు. అది వేస్ట్. సో నీకు అక్కడ ఉండేది ఏంటి అంటే, నీకు దశమహావిద్యలు అంటే 10 అమ్మవార్లు, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడే. ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువు నాశనం చేస్తుంది, ఒక అమ్మవారు
నీకు లగ్జరీ ఇస్తుంది, ఒక అమ్మవారు వశీకరణం ఇస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కోరికను తీర్చే అమ్మవారు, అంతే తప్ప అక్కడ ఇట్లాంటి చెత్తా చెదారం ఉండదు. అసలు ఫస్ట్ నీకు ఏ ఉండదు, ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పూజా విధానం డిఫరెంట్, అక్కడ వ్యవహారం డిఫరెంట్. సో అక్కడ ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి సందర్భోచితంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. తొందరలో చీకట్లో గమనించకుండా ముగ్గురు అమ్మవార్లను దర్శించుకొని రండి. సో కామాఖ్య దేవాలయంలో ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఒకే దగ్గర మొత్తం అక్కడ 10 మంది అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లలో ఒక దేవాలయంలో ముగ్గురు, మిగిలిన 7 సపరేట్ ఉంటాయి. సో జనరల్గా చాలామంది ఫస్ట్ అమ్మవారిని చూసి వెనక్కి తిరిగి వస్తారు. అట్లా కాకుండా చీకట్లో కనిపించదు కాబట్టి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ముగ్గురు అమ్మవార్లను దర్శించుకొని అక్కడ పంతులు గారిని అడిగి, అక్కడ నీళ్లు ఉంటాయి, లోపల నీళ్ళు ఇస్తారు. అమ్మవారి దగ్గర మొత్తం వాటర్ ఉంటుంది. వాటర్లో వెళ్ళినా మనము అక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ తాగండి. ఆ పంతులను ₹1 బిల్లు అడుక్కోండి, తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి. నాకు అసలు ఆ టెంపుల్ ఉందని నేను తీసుకెళ్తా ఒకసారి. అంటే నేను తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, ఎందుకంటే నీకు రైట్స్ ఉంటాయి. ఓకే, నీకు మాట్లాడే రైట్స్ ఉంటాయి. అవునవును, నువ్వు కళ్ళతో చూస్తావు కదా, వాట్ ఈజ్ వాట్ అని కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మచ్. అండ్ హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది నార్మల్గా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో లైక్ సాంప్రదాయాలు ఉండాలి, విలువలు ఉండాలి అని చెప్పి పెంచుతుంటారు. కానీ మీరు అవన్నీ ఎందుకు ఏం ప్రశ్న అడిగినవా, వేస్ట్, లవ్ యూ అని అంటుంటారు. అదేంటి అది అలాగా? అది ఎందుకు అంటే, నువ్వు ఈ స్టేజ్కి వచ్చినందుకు నీకు ఎవరైనా సహాయపడ్డా? లేదు. పడాలి కదా. మన ధర్మం ఏం చెప్తుంది, మనోళ్ళందరూ ఏం చెప్తారు, పెద్దలు సహాయం చేయండి అని చెప్తారు కదా. ఎందుకు మరి నీకు ఎందుకు ఎవరు సహాయం చేయలే? అది వాళ్ళ వ్యక్తిత్వం. అదే చెప్పిన ఈ యాక్టింగ్లో వద్దని చెప్తున్నా. యాక్టింగ్లో వద్దురా బాబా అని చెప్తున్నా. ఎవడు హెల్ప్ చేస్తుండు? హిందూ మతము సంకనాకపోయింది, హిందూ మతంలో సమస్యలు ఉన్నాయి, హిందూ మతము థ్రెట్లో ఉంది అంటావు. ఒక హిందువుగా వేణుస్వామి పైకి వస్తే మరో హిందువు ఎంజాయ్ చేస్తుంది, సంకనాకిపించడానికి ప్రయత్నం చేస్తుండు. మరి హిందూ మతంలో ఇంకా సఖ్యత ఏడుంది? ఇప్పుడు హిందువులందరూ ఒకటేనా, లేకపోతే ఏ పార్టీ హిందువు ఆ పార్టీ వాడేనా? లేదు, నేను అడుగుతున్నా. అందరూ ఒకటే. కానీ అట్లా లేదుగా సమాజము. ఇవాళ అట్లా చూస్తలేం కదా భారతదేశంలో. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న హిందువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక పార్టీలో ఉన్న హిందువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లాంటప్పుడు వాడు హిందువు ఎట్లయితాడు? నేను హిందువు ఎట్లయినా? మరి నన్ను కాపాడాల్సిన బాధ్యత సగటు హిందువులదే కదా. అందరితో ఎందుకు పోతున్నావు? నా మీద దాడి జరిగితే, నన్ను తీడితే నన్ను కాపాడాల్సిన బాధ్యత నా జ్యోతిష్కులకు ఉంది కదా. ఎందుకు రావట్లేదు వాళ్ళ బయటికి? తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది పండితులు వెళ్తారు కదా, ఎందుకు పోతలేరు? అంతేందుకు, నేను వైష్ణవ పుట్టుక పుట్టిన, నా వైష్ణవులలో ఉండేవాడు ఒక్కడు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? సరే, కంపేరిట్లీ నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టిన, నన్ను బాపనోడు వచ్చి ఎవడో ఒకడు వచ్చి లొల్లిలో వచ్చి వీడు బాపనోడే కాదంటాడు. నన్ను ఎవడో ఒకడు వచ్చి బాపనోడు కాదంటాడు. ఇంకా నీకు సపోర్ట్ చేసేవాడు ఏడుండు? ఒక మనిషికి నిలబడాల్సింది కష్టంలోనే కదా, పోనీ ఎదుగుదలలో నిలబడాలి కదా. వేణుస్వామి 24 మంది రేప్ విక్టిమ్స్ను దత్తత తీసుకొని 2014 నుండి వేణుస్వామి పెండ్లాం ఆశ్రమంలో ఇవాళ 24 మందిని మేము దత్తత తీసుకొని 2014 నుండి కాపాడుకుంటూ వస్తున్నాము రేప్ విక్టిమ్స్ను. ఓకే. కరోనా టైంలో 40 లక్షలు నేను సెక్స్ వర్కర్లకు నేను డొనేషన్ చేసిన. ఇవాళ నా చుట్టుపక్కల ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా చనిపోతే రోడ్డు యాక్సిడెంట్లో కానీ ఫైర్ యాక్సిడెంట్లో కానీ ఎక్కడ చనిపోతే 50,000 ఇస్తా. ఇవాళ నాకు సంబంధించిన ఎక్కడన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నెలకు కనీసం ఒక 50,000 నుండి ₹1,00,000 డొనేట్ చేస్తున్నా. నేను ఎవరికి చెప్పుకోవట్లేదు. నాకు పిఆర్ టీం లేదు. నన్ను ఎక్కడానికి పెట్టుకున్న పిఆర్ టీం నన్ను పెంచడానికి నాకు లేదు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నాడు? నేను అందుకని చెప్పేదంటే తప్పేముంది? చాలా మంది చెప్తారు డబ్బు కంటే బంధాలు అనుబంధాలు గొప్పయి. ఒక్కసారి హోటల్కు పోయి మంచిగా తిని తాజ్మహల్ హోటల్ అనుబంధాలు చూపి కావులిచ్చుకో. ప్రేమతో వానికి మేనేజర్ గారికి చెప్పు పైసలు లేవని, చూపిస్తాడు నీ బంధం. మీ అమ్మని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి బిల్లు దగ్గర కింద బిల్లు కౌంటర్ దగ్గరికి పోయి వాడు ₹5,00,000 వేసిన తర్వాత బంధాలు అనుబంధాలు కావలిచ్చుకోవని లిప్ టు లిప్ లాగబెట్టు. ఇక్కడ పోయింది నీ బంధం అనుబంధం. అవునా? నువ్వు చిట్టీలు వేసి నువ్వు కష్టపడి చిట్టీలు వేసినాడు ఎగ్గొట్టిండు 10 లక్షల చిట్టి చూపి నీ బంధం అనుబంధం ఏమంటాడు? ఊరుకుంటావా నువ్వు? వాడిని వచ్చి కావలించుకొని శివా పైసలు లేవు శివా అని కావలించుకుంటా అనుకో. కావలింతలు కావాలన్నా పైసలు కావాలన్నా నీకు? పైసలే.
ఎక్కడ పోయింది నీ బంధం అనుబంధం? ఇవన్నీ పక్కకు పెడదాం, స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతా. శివ వాళ్ళ అన్న కలెక్టర్, ఓకే, శివ యాంకర్. నీ సొంత తల్లిదండ్రులు మీ అన్నకి ఇచ్చిన వాల్యూ నీకు ఇస్తారా? ఎవరు? ఎందుకు అడిగిన ప్రశ్నను? నీతోనే చెప్పించిన ఆన్సర్. అంటే పొజిషన్ ఉంటుంది కదా. నాకు ఏం పొజిషనే ఇంట్లో? కొంపల ఎవడైనా ఒకడే, అంటే కొంపల ఎవడైనా ఒక్కడే. ఆఫీసర్ అయితే ఐఏఎస్ అయితే ఆఫీస్లా, నీ ఇంట్లో కాదు. మీ అన్నకేమో నీ కలెక్టర్ అయిన అన్నకేమో బెడ్రూమ్లోకి పోతుంది టిఫిన్, నువ్వేమో డైనింగ్ టేబుల్కి వచ్చి తినాలి. ఇంకెక్కడదా సమానత్వం? గిజే చెప్తున్నా నేను జనాలకు, డబ్బు ముఖ్యమని చెప్తున్నా. మీరు దొంగన కొడుకులు చెప్పే మాటలు సమాజంలో మోరల్స్ ఎథిక్స్ అని మాట్లాడితే మాట్లాడకండి. స్వార్థం లేనివాడు, తప్పు చేయనివాడు, స్వార్థం లేనివాడు ఒక స్టేజ్కి ఎదగడం ఇంపాసిబుల్. మన భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు, ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు. ఎంతమంది జిఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సమస్యలు చేస్తారు. నువ్వు తీసుకున్న తొక్కలో 2 లక్షల కోసం బ్యాంకు పొద్దుగాల లేస్తే ఫోన్ చేస్తాడు, 4 ఇంటికి పంపిస్తాడు. 20,000 కోట్లు తీసుకున్న నా కొడుకుల దగ్గరికి ఎవడు పోడు. మీకు అడగడానికి సిగ్గుశరం లేదు మీకు, మీరు ఎందుకు అడగరు వాడిని? షెల్ కంపెనీల పేరు మీద కొన్ని 100 కోట్లు నాశనం పట్టించి కొన్ని 1000 కోట్లు తినటం మీద మీకు ఎందుకు లేదు? మనం టార్గెట్ చేస్తే 5 సంవత్సరాలు చేయొచ్చు ఆ పని, తెలుసా? నువ్వు నేను కలిసి బెట్టు కడుతున్నా, టార్గెట్ పెట్టుకొని షెల్ కంపెనీల రూపంలో మనం 1000 కోట్లు సంపాదించాలంటే కరెక్ట్గా 5 ఏళ్ళు సంపాదించవచ్చు. మనకు లేదా కక్కుర్తి, ఆ దొంగతనం మనకు లేదు. పెద్ద కష్టమా భారతదేశంలో సంపాదించడం? షెల్ కంపెనీలు అంటే మాకు తెలియదా? మేమేం చేయాలన్నా మాకు తెలియదా? కానీ మనం అట్లాంటి పనులు చేస్తలేము. సో నేననే పాయింట్ ఏంటంటే నిజాయితీగా బతుకుదామని చెప్తున్నా. నిజాయితీగా బ్రతకడము అంటే ఒరిజినల్గా మాట్లాడదామని చెప్తున్నా. యాక్టింగ్లు వద్దు, బంధాలు అనుబంధాలు. మంచి చేస్తే మంచి వస్తుంది. ఎందుకు వస్తుంది రాబోయ్? మంచి చేస్తే గుళ్ళె పంతులు ఆయన చేసినంత మంచి ప్రపంచంలో గుళ్ళె పూజారి చేసిన మంచి ఎవ్వరు చేయడు. పొద్దుగా లేస్తే దీర్ఘాయుష్యమస్తు, ఇష్టకామ్యార్థ బలసిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. ఇంకా ఆయన కంటే మంచోడే ఉంటాయి ప్రపంచంలో. మరి ఆయన ఎందుకు పాపం పైసలు లేక పరిశ్రమలో పడ్డాడు? మరి ఆయనకు డబ్బులు రావాలి కదా. ఈయనకంటే మంచోడు కూడా ఉన్నాడా? అంటే మీరు ఇలా అంటున్నారు కదా, మరి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళకి బాటిల్ ఇచ్చి పంపిస్తారు అని విన్నాను. నా బలుపు అది. ఇప్పుడు నువ్వు అన్నావు స్వామి గారు, మరి మీరు డబ్బులు ఇస్తారా ఎవరికన్నా? నువ్వు ఉన్నావు అబ్బా, నువ్వు మంచోడు అవునా కదా, నాకు అనవసరం. నాకు నచ్చింది, నీకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చి పంపించిన. ఎందుకు ఇచ్చిన అంటే నాకు శుక్రుడు ఉచ్చలో ఉండాలి అంటే డబ్బులు ప్లేసులో నీకు బాటిల్ ఇస్తే నాకు మంచిది, లిక్కర్ దానం చేస్తే నాకు మంచిది. సో నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది. నీకు పర్ఫ్యూమ్ ఇస్తున్నా అంటే నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది. అర్థమైందా? సో లిక్కరు, పర్ఫ్యూము లగ్జరీకి సంబంధించినవి. ఇవి ఎందుకు ఇస్తున్నా నీకు అంటే నా జాతకంలో శుక్రుడు ఉచ్చ కావాలని ఇస్తున్నా నీకు. అర్థమైందా? రెండోది నా ఇష్టమే, దాంట్లో నాకు మజా వస్తుంది. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మజా వస్తుంది. దీంట్లో నాకు మజా కిక్ ఇస్తుంది ఇది నాకు. అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు నాకు ఉదాహరణ మామిడి పళ్ళు అన్నావు అనుకో, అందరు మామిడి పళ్ళు కిలో ఇస్తారు, 100 కిలోలు ఇస్తారు. అబ్బా అంటే నువ్వు వెక్స్ అయిపోవాలి, నాకు కిక్ ఇస్తుంది అది. అంటే నాది ప్రభాస్ ఇంచుమించు సేమ్ మెంటాలిటీ. ఇప్పుడు ప్రభాస్ ఏంటంటే సేమ్ మెంటాలిటీ నాది ఆయనది. జనరల్గా ఇప్పుడు ఆయన అనేది అంటే డార్లింగ్ మన ఇద్దరు ఒకటే మెంటాలిటీ ఇంచుమించు అంటాడు. ఏంటంటే ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టిస్తాం. ఇప్పుడు నీకు చికెన్ ఇష్టం అన్నావు అనుకో, ఇంకా చికెన్ నీ ముందర ఇంకా నీకు వెక్స్ అయిపోయి అన్నది దండం పెడతా, చికెన్ వద్దు నాకు అనాలి నువ్వు. అట్లా నీకు పిచ్చెక్కిస్తాం. నువ్వు మ్యాంగోస్ అడిగినావు, ఇక విపరీతం, ఇంకా స్వీట్లు అడిగినావు, ఇంకా విపరీతం. ఇంకా అంటే ఏదైనా ఇవ్వడం నాకు డబ్బు పిచ్చలంటే ఇట్లాంటి ప్రశ్న ఇంతకుముందు యాంకర్ కూడా అడిగాడు. కానీ డబ్బు సంపాదించుకోవడానికి హెల్ప్ చేస్తా నా పూజల ద్వారా. నీకు ఆ కసి ఉంటే నేను నా దగ్గర ఉన్న డబ్బులు నీకు ఇవ్వలేను, కానీ డబ్బును సంపాదించుకోవడానికి నీలో కసి ఉంటే నీకు దేవుడి పరంగా నేను చేయగలిగిన హెల్ప్, నేను డబ్బులు తీసుకోకుండా పూజ చేస్తా నీకు ఆ కసి ఉంటే. ఇవాళ నువ్వు శివ యాంకరింగ్ చేస్తుండు, నెక్స్ట్ శివ టార్గెట్ ఏముంటుంది? ఒక ఛానల్ ఉంటుంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దానికి శివ ఏం చేయాలి, శివకి ఏం చేయాలో నేను చేస్తా. నేను రూపాయి తీసుకోకుండా నీకు పూజ చేయించి నువ్వు ఆ స్థాయికి నిలబడడానికి నేను చేస్తా. కానీ అదే ఒక అటెండర్కి ఆ స్థాయి ఉండదు, నీకుంటుంది. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ నీ యాంకర్ నీకున్న దాని తర్వాత టార్గెట్ అదే. సో అట్లా నాకు అలవాటు, అందుకని నేను అవి ఇస్తుంటా. సో అవి నాకు కిక్ ఇస్తుంది. నాకు వేణుస్వామి గారు పెళ్లి ముహూర్తాలు పెడతారా? జస్ట్ డౌట్. తక్కువ. అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టడం ప్రాసెస్, అంటే ఇట్ విల్ టేక్ టైం 4 hours.
సో 4 గంటలు నేను ఒక పెళ్లి ముహూర్తం మీద కూర్చోలేను, నా వల్ల కాదు. ఉమ్, అంటే ఏదో 5 నిమిషాల ముహూర్తాలు పెట్టే లక్షణం నాకు లేదు. ఉమ్, ఉమ్, అంటే ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే అబ్బాయి జాతకంలో సమస్యలు ఉంటాయి, అమ్మాయి జాతకంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఆల్రెడీ మానసికంగా ఫిక్స్ అయ్యి మన దగ్గరికి వస్తారు. పంతులు గారు ముహూర్తం పెట్టండి అంటారు. ఆ ముహూర్తంలో మనకు విడాకులు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం శుభమా అంటూ ముహూర్తం మనం ఎందుకు ఇప్పుడు ఆడు విడాకులు తీసుకున్నాడు అనుకో, వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ మనకు అంటించిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా విడాకులు తీసుకుంటారు, తెలిసిపోతుంది మీ ముందే. వేణుస్వామి గారు ముహూర్తం పెట్టిండు అంటాడు, నాకు అవసరమా అంటే వాడి పోస్టర్ మీద నా పేరు వేస్తాడు, నాకు ఎందుకు అది? సో అందుకని నేను పెట్టను. అంటే ఇట్ విల్ టేక్ టైం, లాంగ్ ప్రాసెస్. అంటే నేను పెట్టేటప్పుడు దాని లోపలికి పోతా. ఫస్ట్ ఏం అడుగుతా అంటే నీ జాతకాలు కలిసినాయా అంట. అది కొత్త పెట్ట, ఆ డిస్కషన్ చేయ నేను. అందుకని ఆ డిస్కషన్ చేయొద్దు అంటే వదిలేసేయి, కూల్, లేదమ్మా టైం లేదని చెప్పేస్తా.